అసలు ఫస్ట్ జర్నీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దాదాపు 15 ఇయర్స్ కదా! నాకు మీరు 2010 నుంచి తెలుసు. 2010. సో, ఇప్పుడు 2025 అండ్ 15 ఇయర్స్ Yeah. ఆల్మోస్ట్. యాక్చువల్‌గా 'సాక్షిలో' ఫస్ట్ మీరు యాంకర్‌గా Yeah. అయినప్పుడు. Yeah. అప్పుడు మీరు 'సాక్షిలో' మీరు, శ్రీరెడ్డి, అనసూయ, అనసూయ యాంకర్ అనసూయ Yeah. ముగ్గురు ఒకే టైమ్ ఇంచుమించు అదే టైంలో. ఇంచుమించు కలిసి వర్క్ చేశారు కదా! Yeah. ఒక సంస్థలో చేసిన తర్వాత మీకంటూ ఒక ఐడెంటిటీ, శ్రీరెడ్డి అంటూ ఒక ఐడెంటిటీ, అనసూయ అంటూ ఒక ఐడెంటిటీ ఇట్లా వచ్చినప్పుడు రేపు బాగుంది అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీ ముగ్గురు కాంబినేషన్? ముగ్గురి కాంబినేషన్ ఎప్పుడు ఆలోచించలేదు. Mm. బేసిక్గా ఒక ఇంట్లోనే పిల్లలే ఉంటే అంటారు కదా 5 వేళ్ళు 5 రకాల, రకాలు. అవును. ఒక ఇంట్లో నుంచే ఒక డిఫరెంట్గా వస్తారు కాబట్టి ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో హ్యాపీ అంటే అంటే చిన్నప్పుడు ఏం తెలియకుండా ప్రపంచంలో కొత్తగా పరిచయం అయ్యి మీడియా అంటే ఎగ్జైట్మెంట్లో ఉన్న టైంలో అక్కడ అనసూయ నాకు అప్పుడు బాగా క్లోజ్ కూడా ఉండే. రెగ్యులర్గా హ్యాంగ్అవుట్ అయ్యేవాళ్ళం. బట్ లైఫ్ గోస్ ఆన్. లైఫ్లో ఇంకా లైఫ్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్. సో షీ టుక్ హర్ టర్న్. నాది సైడ్ వెళ్ళింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి వాజ్ ఫ్రెండ్. అనసూయతో కొంచెం నాకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. బట్ లేటర్ యా అంటే టచ్లో లేము బట్ కలిస్తే మాత్రం మళ్ళీ అదే ఎనర్జీ ఉంటుంది. అప్పుడప్పుడు వి లైక్ కమ్ అక్రాస్. సో ఐ ఫీల్ హ్యాపీ. అంటే ముగ్గురు ఎంటర్టైన్మెంట్కి చేసేవాళ్ళు దాదాపుగా. అనసూయ న్యూస్కి చేసింది. అవును. నేను కొన్నిసార్లు న్యూస్ కొంచెం ఫస్ట్లో న్యూస్ సైడ్ చేశాను. బట్ దెన్ నువ్వు తెలంగాణ మాట్లాడుతున్నావు, నువ్వు గ్రాంధిక భాష మాట్లాడాలి నువ్వు న్యూస్లో అంటే నా వల్ల అయితలేదు అంటే ట్రైనింగ్ ఇప్పించారు. అయినా కూడా అయితలేదు అంటే సరే తీసుకో ఎంటర్టైన్మెంట్లో పడేసి. ఓకే. ఇప్పటికి టచ్లో ఉంటారా? అనసూయ టచ్లో ఆహా. ఉంటుంటారా? బేసిక్గా నేను ఒక ఇంట్రోవర్ట్ని. నేను ఒకరితో టచ్లో ఉండాలంటే చాలా ఎఫర్ట్స్ కావాలి. అండ్ దట్ బీయింగ్ మై ఫ్రెండ్ ఈజ్ నాట్ ఈజీ. అవును. చాలా కాంప్లికేటెడ్ లైఫ్, అడ్వెంచరస్. అంటే ఒక అమ్మాయి ఒక మామూలు సాదా సీదా ఒక మారుమూల పల్లెలోనో ఎక్కడో ఉన్న అమ్మాయి బయటికి వచ్చి తను ఎదుర్కొన్న వాటన్నింటినీ బయటికి బోల్డ్గా చెప్పగలిగే స్థాయికి రావడానికి మధ్యలో చాలా స్ట్రగుల్ ఉంటాయి. నాకు ఫస్ట్ మీ గురించి తెలిసింది ఏంటంటే మీరు జస్ట్ అక్కడ యాంకర్గా చేస్తున్నారు తెలిసి, తర్వాత మీరు ఒకటి వంటల ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ స్టార్ట్ కుక్కరీ కుక్కరీ షో స్టార్ట్. యు రిమెంబర్? నాకు ఫస్ట్ నాకు అదే గుర్తొస్తుంది. అంటే సాక్షి నుంచి బయటికి వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ చేసుకుందాం కుక్కరీ షో అని చెప్పి సాక్షిలో డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ని సాగు కొట్టి ఒక డెమో ఎపిసోడ్ షూట్ చేసి అలా ట్రై చేసేది. బట్ అక్కడ తర్వాత పెళ్ళి కాంప్లికేటెడ్ అయిపోయింది. ఐ డిడ్ నాట్ అంటే రిస్ట్రిక్ట్ చేసేసి హౌస్ అరెస్ట్ అవ్వడం వల్ల ఇంకా ఐ గేవ్ అప్ ఆన్ ఇట్. బట్ ఐ వాంటెడ్ టు డూ టీవీ షోస్. అదే కుక్కరీ షో చేస్తా అని ప్లాన్ చేసుకుంటుంది తన అంబిషియస్. ఇట్లా నాకు తెలుస్తుంటే మాట్లాడుకుంటుంటాం కదా ఇంట్లో. మాట్లాడుకున్నప్పుడు ఇవి వినిపిస్తుండేవి నాకు. అంటే అప్పటికి మీకు మ్యారేజ్ కాలేదు అప్పటికి? సాక్షిలోంచి బయటకు వచ్చాక మ్యారేజ్ అయింది. ఓకే. ఆ తర్వాత మీరు కుక్కరీ షో చేశారా? ఒక డెమో ఎపిసోడ్ షూట్ చేశాను. ఆ తర్వాత టీవీ ఛానల్స్కి సబ్మిట్ చేయడం, మీటింగ్స్ అవ్వడం అలా స్టార్ట్ అవుతుంది. ఫ్రీలాన్స్ చేద్దాం, అవుట్ సోర్సింగ్ చేద్దామని. అప్పటికి ఇంకా పెళ్ళి అయింది. అక్కడ ట్రామాలో మునిగిపోయి, అది కూడా ఫోర్స్ఫుల్ మ్యారేజ్, వెరీ పెయిన్ఫుల్ బట్ గుడ్ లెసన్. అంటే మీరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునేదాకా ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్? అందకన్నా ఎక్కువనే చేసుకున్నా బాబోయ్. అసలు అందకన్నా ఎక్కువ అంటే ఏంటి అసలు పద్ధతులు వినే వాళ్ళకే షాకింగ్ అసలు. ఒకసారి గాజుల పౌడర్, వివేకానంద స్వామిని గాజులు ముక్కలు వేసి చంపారు అని చెప్పి స్టోరీలో విన్నాను. సో ఐ థాట్ అట్లా చచ్చిపోవచ్చేమో అని చెప్పి గాజు మొత్తం పౌడర్ చేసుకొని ఏం కాలే, హెల్త్ ఖరాబ్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యా కానీ చచ్చిపోలే. తర్వాత బేగాన్ స్ప్రే తాగిన ఒకసారి, ఏం కాలి. ఏదో చెట్టు కాయలు తింటే చచ్చిపోతారు అంటే వాట్ ఎవర్ కెన్ బి పాసిబుల్, ఈజీగా ఏది వాట్ కెన్ గివ్ మీ డెత్ అని ప్రతిదీ ట్రై చేసేదాన్ని. అంటే ఎందుకు అంత? తర్వాత స్లీపింగ్ పిల్స్ వేసేసుకున్నా, ఏమో వేసేసుకున్నా, ఇంకా అలా మొండిగా చేయాల్సిన రచన చేసినా కానీ గాడ్ డజంట్ వాంట్ మీ టు డై ఎనీ సూన్. అది అంటే భూమి మీదకి వచ్చిన అదేదో ఇంకా పని ఇంకేదో ఉంది అది. కానీ అంత ఇన్నిసార్లు అంటే అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీ లేదు. టూ మచ్ ఆఫ్ సెక్షువల్ ట్రామా. అంటే ఒకసారి ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఒక అమ్మాయికి అని తెలిస్తే బయటకు అందరు మంచిగా కనిపిస్తారు కానీ పర్సనల్గా దొరికింది, సింగిల్గా దొరికింది, అకౌంటబిలిటీ అడిగే వాళ్ళు లేరు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే
అందరు రియల్ కలర్స్ కనిపిస్తుంటాయి. సో అట్లా నాకు సొసైటీ చాలా హార్డ్గా పరిచయం అయింది. ఓకే. ఐ హ్యావ్ నాట్ బీన్ ట్రీటెడ్ విత్ కైండ్నెస్ అండ్ లవ్ అండ్ రెస్పెక్ట్. ఐ ఓన్లీ బీన్ అంటే నాకు ఒక హ్యుమానిటీ పరిచయం అవ్వడమే చాలా ఎక్స్‌ప్లాయిటేషన్‌తో పరిచయం అయింది. ఓకే. ఓకే. ఇవన్నీ మాట్లాడినా నమ్మే వాళ్ళు ఉండరు. ఈవెన్ ఇప్పుడు మీరు చూసినా నా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్నా, ఇంటర్వ్యూస్‌లో చెప్తున్నా, సొల్లు చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది, బిల్డప్ ఇచ్చుకుంది ఇవే అంటారు గానీ, కూర్చొని అరే ఎందుకు మాట్లాడుతుంది, ఎంపథైజ్ చేద్దామా ఆడోళ్ళకి అంటే ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంది అంటే కెన్ వి లిసన్ టు హర్, వై ఈజ్ షీ టాకింగ్ లైక్ దట్ అనే ఎంపథీ ఫ్యాక్టర్ లేదు మన లేదు. దగ్గర. ఓకే. సో ఆ ఎంపథీ లేకపోవడం వల్ల భయంలో, హెల్ప్లెస్నెస్లో జస్టిస్ దొరకదు అన్న క్లారిటీ ఆ టైంకి నాకు జస్టిస్ దొరకట్లేదు. పోలీసులు, లాయర్లు, నా డివోర్స్ ప్రాసెస్ నేను చుక్కలు చూసా. ఐ డి నాట్ గెట్ ఇట్. సో అంటే మ్యూచువల్ కాదా అది? లాస్ట్కి మ్యూచువల్ మీద ఎండ్ అయింది. నా గోల్డ్ నీ దగ్గర అంటే నీ గోల్డ్ ఇవ్వను. అప్పుడే నాకు ఫోన్ ఉండే నా చేతిలో, Note 1 నోకియా సారీ సామ్సంగ్ దో కొత్త సిరీస్ రిలీజ్ అయిన ఉండే. అది నీ గోల్డ్ అడగకపోతే నేను మ్యూచువల్ యూసిస్తాను. 2 years ఆఫ్ ఫైట్ తర్వాత సరే ఓకే తీసుకో నన్ను వదిలేస్తే చాలు అని అట్లా. బట్ కోట్ల చుట్టూ ఒక్కదాన్నే తిరిగా. అంటే మరి అంత ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసిన ఫ్యామిలీ అప్పుడు మీకు లేదా? ఫోర్స్ఫుల్గా అంటే ఇలా లాక్కెళ్ళి చేయలేదు, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. అదే ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన ఫ్యామిలీ అయినా అంటే వదిలించుకోవడానికి మా పేరెంట్స్ డివోర్స్ అవ్వగానే ఏమవుతుందంటే ఇప్పుడు 5 అమ్మాయిలు ఉన్నారు, ఈమె ఏం చేస్తుంది, ఇది ఇంకా మొగుడు లేడు కాబట్టి వీళ్ళు బిస్కెట్ అనే ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. సో మా మామ్కి ఏంటంటే ప్రపంచానికి ఓకే నేను హస్బెండ్ లాగా వదిలేయలేదు, ఐ బీన్ రెస్పాన్సిబుల్ పేరెంట్ అని చూపించుకోవాలని ఉంది. ఎట్ ద సేమ్ టైం నా లైఫ్ నేను బ్రతకలేదు. చిన్నప్పటి నుంచి చాలా చిన్న ఏజ్లో పెళ్ళి అయిపోయింది, టీన్స్ 14లో పెళ్ళయింది. అంటే ఏం తెలుస్తుంది ఒక అమ్మాయికి, నా లైఫ్ ఏది అనే క్వశ్చన్ కూడా స్టార్ట్ అయింది. సో ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ ఎనీమోర్ అనే ప్రెషర్ ఎక్కువైపోయినట్టుంది. సో ఒక్కొక్కరికి అలా. అదే అదే అంటే మీది ఆర్య సమాజ్ ఫ్యామిలీ అంటే అందులో అంత కొంత ఆర్య సమాజ్ అంటే బేసిక్గా చిన్నప్పుడు ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ శిబిరాలకు వెళ్ళేది. అక్కడ ఒక 25 days అట్లా ఉండి సంస్కృతి నేర్చుకునేది, వేదాలు, హోమం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ అదంతా. దట్ ఈస్ వన్ రీజన్. ద గ్రేటెస్ట్ థింగ్ అండ్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టేక్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఏంటి అంటే ఈ లైఫ్ స్టైల్, ఇది ఒక్కటి. అంటే అట్లా ఉన్న ఫ్యామిలీస్ కొంత పద్ధతిగా ఉంటాయి. అంటే బయట ఉన్న వ్యూ చెప్తున్నాను, అట్లా అనుకుంటారు కదా. మీ లైఫ్లోకి ఇంత ట్రామా, ఇంత మీ మదరు ఫాదరు డైవోర్సు, మీ విషయాల్లో కూడా మీ లైఫ్లో కూడా ఇట్లా ఉన్నాయి అంటే అది వర్కౌట్ అవ్వలేనట్ట ఏంటన్నట్టు అక్కడ? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే గాడ్ని మీరు ఎలా చూస్తున్నారు? నేను బాగుపడడానికి దేవుడిని నమ్మడం అనేది ఒక పద్ధతి అయితే, నలుగురిని కంట్రోల్ చేయడానికి దేవుడి పేరు వాడుకోవడం ఇంకో పద్ధతి. రిలీజన్కి స్పిరిచువాలిటీకి అక్కడే డిఫరెన్స్ వస్తుంది మనకి. సో ఇంట్లో ఏంటంటే గాడ్ని మనం నమ్మాలి, మన బాగుపడడానికి గాడ్ని యూజ్ చేసుకోవాలి మన గ్రోత్కి అంటే యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్. మనకి గాడే పరిచయం అవుతారు, గాడ్ విల్ గైడ్ అస్. అది నేను లాస్ట్ 1 year నుంచి చూస్తున్నా. సో గాడ్ పరిచయం లేని వాళ్ళు అంటే కరుణ అనే ఎమోషన్ లేని వాళ్ళకి గాడ్ పరిచయం అవ్వరు. వాళ్ళు ఏంటంటే ఎంత చేసినా వాళ్ళకి పరిచయం అవ్వరు. హ్యూమానిటీ, ఎంపథీ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ ఫ్యాక్టర్స్ లేకపోతే లైఫ్లో వాళ్ళకి గాడ్ పరిచయం అవ్వరు. వాళ్ళు ఓన్లీ కవర్ చేసుకోవడానికి గాడ్ పేరు వాడుకుంటారు. సో అలా మా ఫ్యామిలీలో రూట్స్ ఉన్నాయి. అంటే మా గ్రాండ్ ఫాదర్ కొంతమంది ఉన్నారు మంచోళ్ళు హూ నోస్ ద వాల్యూ ఆఫ్ అవర్ కల్చర్. బట్ దెన్ ఇప్పుడు మా డాడీ లాంటి వాళ్ళు ఏంటంటే ఆరోగెన్స్, పొగరు. అండ్ మై డాడీ ఈజ్ నాట్ దట్ కూల్ పర్సన్, ఈజ్ వెరీ అంటే ఏమో మరి మా నాన్న చేసిన పాపాలు కడగడానికి నేను ఇది చూస్ చేసుకొని వీళ్ళని ఫ్యామిలీ పేరెంట్స్గా చూస్ చేసుకున్నా అకార్డింగ్ టు వాట్ స్పిరిచువాలిటీ సేస్. బట్ దెన్ నాకు ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ మ్యాన్.